హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో ఎగ్స్‌తో కర్రీ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇందులో మసాలాలేమి యూజ్ చేయము. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదే రెసిపీ చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అండి. కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే నా రెసిపీని ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిక్కుడుకాయ అనేవి చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని బాయిల్ పెట్టుకోవాలండి. మనం బాయిల్ చేసుకుంటే పీస్ అనేది ఫాస్ట్‌గా బాయిల్ అయిపోతుంది. అండ్ కర్రీలో మనం ఎక్స్‌ట్రాగా కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఎగ్స్ కర్రీ కాబట్టి ఇందులో ఎగ్స్ మనం ఫస్ట్ బాయిల్ చేసి ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీలో ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. సో, చూస్తున్నారు కదా! మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకుందాము. అంటే 4 సైడ్స్ 4 కట్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఎగ్ అనేది ఫ్రై టైంలో పేలకుండా ఉంటుంది. మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కారము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! మనం ఒక సైడ్ ఫ్రై అవ్వగానే ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేవి కర్రీలో టేస్ట్ చాలా బావుంటాయండి. ఎగ్స్ అనేవి మనం ఎప్పుడు ఫ్రై చేసుకున్నా మెయిన్‌గా ఘాట్లు పెట్టుకునే కట్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్స్ అనేవి పేలిపోతూ ఉంటాయి కదా! సో, కొంచెం జాగ్రత్తగా కట్ చేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. సో, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం చిక్కుడుకాయలు కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుందాము టైం లేనప్పుడు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు టైం లేనప్పుడు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకుందాము. అందులోనే కొంచెం గుప్పెడు కరివేపాకు అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాము. మనకి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఆనియన్ అనేది సాఫ్ట్‌గా, ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మనం ఆనియన్స్ అనేవి కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే బ్లాక్ కలర్‌లో చేంజ్ అయిపోతాయి కదా! సో, కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి కర్రీకి కావాల్సిన కలర్ అనేది మనం కారం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటేనే కలర్ చేంజ్ అవుతుంది. చాలామందికి ఇది తెలియక కలర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు కదా! కాదండి. మనం కారం వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకొచ్చే వరకు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మన కర్రీకి కావాల్సిన కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మనం చిక్కుడుగాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! సో, అవి కూడా ఇందులో వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకొని లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా 50% కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ చిక్కుడుకాయ అనేది ముందు బాయిల్ చేసి పెట్టుకుంటే ఇందులో వాటర్ అవసరం లేదండి. మనం ముందు బాయిల్ చేసి పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. లో ఫ్లేమ్‌లో లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి చిక్కుడుకాయ అనేది బాగా కుక్ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! ఇలా కుక్ అయిన తర్వాత మనం వేసుకున్న వాటర్ అన్నీ బాయిల్ అయిపోవాలి. అప్పుడు కర్రీ అనేది కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా ఉన్నప్పుడే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాము. మనకి కర్రీ అనేది ఇంకొక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌లో అయిపోతుందన్నప్పుడే మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కలుపుకోవడానికి ఉండదు కదా! మనం ఎగ్స్ అనేవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం లాస్ట్‌లో యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మెయిన్‌గా ఈ కర్రీకి ఏంటంటే నో మసాలా అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది.